వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులకు డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీఠాధిపతి శ్రీ సుబదేంద్ర తీర్థాలు. సంగారెడ్డిలో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ ప్రారంభం. భయం గుప్పట్లో కొండపల్లి మున్సిపాలిటీ దొంగల సంచారంతో బొంబలెత్తిపోతున్న ప్రజానికం. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు నివాళులు. ఇక వివరాల్లోకి వెళ్తే, మంత్రాలయం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుబదేంద్ర తీర్థాలు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం చేరుకున్న పీఠాధిపతులకు టీటీడీ ఈవో శ్యామలరావు, ఆలయ అర్చకులు మేళతాళాలు మధ్య పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి శ్రీ సుబదేంద్ర తీర్థాలు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో శ్యామలరావు, అర్చకులు పీఠాధిపతులు శ్రీ సుబదేంద్ర తీర్థాలను ఘనంగా సత్కరించారు. అనంతరం టీటీడీ ఆలయ ఈవో శ్యామలరావు, ఆలయ అధికారులను పీఠాధిపతులు సుబదేంద్ర తీర్థాలు శేషవస్త్రం ఫల మంత్రాక్షిత్రులు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆలయ అధికారులు, మంత్రాలయం మఠం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వారి మఠం తరపున పెద్ద మర్యాదను స్వీకరించి వేలాది మంది మా మఠం భక్తులు శిష్యుల సమేతంగా ఇక్కడ శ్రీమఠం భక్తుల శిష్యుల సమేతంగా ఇక్కడ విచ్చేసి దర్శనాన్ని, పెద్ద మర్యాద దర్శనాన్ని స్వీకరించాం. దేవస్థానం వారు, ఈవో గారు, తదితర అధికారులు, అనధికారులు అందరూ కూడా మా మఠం పైన ప్రత్యేకమైనటువంటి అభిమానం, గౌరవంతో చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. అందరికీ కూడా సంతోషంగా దర్శనం అయింది. మేము భగవంతుని పాదపద్మాలయందు విశ్వశాంతిని, మన దేశ అభివృద్ధి, దేశ సుభిక్షత, దేశ భద్రత, అలాగే మన రాష్ట్ర సుభిక్షత, రాష్ట్ర రాజధాని నిర్మాణం మరియు రాష్ట్ర ప్రజలకు అన్ని విధాల మేలు కలగాలని మనం కోరుకుంటూ మన మఠం అభివృద్ధి, మఠానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా భగవంతుడు అనుగ్రహించాలని భగవంతుని పాదపద్మాలయందు ప్రార్థించాం. సనాతన హిందూ ధర్మం విశ్వవ్యాప్తమైనటువంటి ఒక ధర్మం. ఆ ధర్మానికి సాటి అయినది, మిన్నదైనటువంటిది మరొక ధర్మం లేదు. అలాంటి సనాతన హిందూ ధర్మానికి వెన్నెముక లాంటి తిరుమల కొండపైన ఈరోజు దర్శనాన్ని స్వీకరించాం. ఆ వెంకటేశ్వర స్వామి అందరినీ తన చెల్ల చూపుతో చూసి అనుగ్రహించి దీవించుగాక అని ప్రార్థిస్తున్నాం. సర్వే జనః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని లక్షపేటిలో గురుకుల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొని అనంతరం వసతి గృహంలో పరిసర ప్రాంతాలను సందర్శించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తూ భోజనం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు విద్యార్థులకు వైద్యం ఎలా అందిస్తున్నారో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 40% డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సంజీవ్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, లక్షపేట్ మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Thank you everyone. I also extend my hearty welcome SSR Garu of Lakshapet. Please come on to the dais, sir.
And I also invite all the parents, well-wishers, parent committee president of ప్రిన్సిపల్ గారికి, వేదిక మీద ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మీడియా పిల్లలు అందరికీ నమస్కారం. సో ఈరోజు ఈ ప్రోగ్రాంలో పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా వచ్చారు. ఐ థింక్ ప్రిన్సిపల్ గారు క్లియర్గా చెప్పారు మనం ఏమేమి చేంజ్ తీసుకుని వస్తున్నాం. ఫస్ట్ థింగ్ అంటే డైట్ ఛార్జెస్ ఇంక్రీజ్ అయింది. పిల్లలు కూడా కమిటీలో ఉంటారు. మెస్ కమిటీ ఏర్పాటు చేసాము. అన్ని రకాల ప్రికాషన్ తీసుకున్నాము. లాస్ట్ వ్యాప్తంగా ఒకటే మెనూ ఫాలో అవుతుంది. సేమ్గా ఈ మన కుక్కి అందరికీ మంచిగా అవగాహన ఇవ్వాల్సింది కాబట్టి ఆల్రెడీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ప్లాన్ ఉన్నాయి. సో దట్ మన పిల్లలకి మంచి భోజనం ఇవ్వచ్చు. ఇంకా ఒకటి ఆల్ పేరెంట్స్ కూడా ఉన్నారు. మన రెసిడెన్షియల్ ఫెసిలిటీలో బయట నుంచి భోజనం అన్ని బంద్ చేసాము. మీ అందరూ దానికోసం కోఆపరేట్ చేయండి. ఎందుకు మన దగ్గర మంచి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఇక్కడ ఉండదు. సో వాళ్ళు కొంచెం కొన్ని రోజుల తర్వాత తింటే ఏమైనా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, ఎట్లా ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఆల్ పేరెంట్స్ మీరు ఇక్కడికి రావాలి, చూడండి పిల్లలకి భోజనం అన్నీ కూడా దానికి చూడాలి. ఏమైనా ప్రాబ్లం అయితే విల్ డెఫినెట్లీ సార్ట్ ఇట్ అవుట్. మనకి ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ support, and we would be supporting you left and center anytime 24/7 whatever you want. We are there for you. As far as education, children and faculty, teachers also I am telling you, any day, anytime, anything is required, definitely whatever best possible I will support you, I will do it. And in addition to that, I would like to tell the teachers here, after one child reaches third year, till then mother is the teacher and everything. Up to fifth, it is the father who will teach, who will pay the parent role. After 5 years, you are going to pay the double mother and father parents role. You are going to pay that kind of affection and that kind of attachment. If you develop with the children, definitely children will do much better than what they are doing. Plans which is getting repaired. I think maybe next 2-3 days it will get repaired. Number one. Number two, principal asked one more thing is the painting of the building. Number one. Number two is dining hall is not sufficient. They wanted dining hall. One more dining hall should be provided. Number three, parents. Second Saturday and Sunday, a lot of parents are coming. They don't have the proper place to sit. For that also we are agreeing. We will provide the parents place also, and with washrooms and everything. Last but not least, the auditorium which she asked, that also definitely will provide. RO plant definitely will provide immediately. Rest of the infrastructure probably by the time next academic year opens, which should be ready. Definitely which will be ready. Whatever is there, we will send the engineers and get the estimate done, which should be completed by the next time opening the school. And other things, the menu part which they have talked. So now it is centralized menu. The centralized menu is now 125 grams chicken every 4 days per week. So 100 grams mutton 2 days per week. 6 days in a week eggs, which was not there earlier. Now we are providing. This is not only we want to provide a lot of things which will happen now. Which will happen soon, not now. We discussed with the secretaries and ministers there. Probably we are going to have the local menu at the district level, which is suitable for the local area. According to that, we will make it. So from our part, I am there. We are there with you. You study whatever the heights you want to go, we are supporting. Thank you one and all. ప్రత్యేకంగా పేరెంట్స్ అమ్మ చాలాసేపు రెడీ చేస్తాను, కొంచెం ఆలస్యమైంది మాకు, పిల్లలకు కూడా భోజనం ఆలస్యమైంది, ఏమనుకోకూడదు, మమ్మల్ని ఆలస్యమైంది మన్నించడానికి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ పేరు ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా ప్రిన్సిపాల్ గారికి, సంజయ్ రెడ్డి గారికి, మిగతా ఫ్యాకల్టీకి అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.
మెగాస్టార్ చిరంజీవి ఇంటికి బయలుదేరిన అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి చిరంజీవి నివాసానికి వెళ్లిన బన్నీ తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు చెప్పేందుకు వెళ్లిన అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయి నిన్న బెయిల్ మీద విడుదలైన బన్నీ మీరు జరగండి ప్లీజ్. నా ఫోన్ తీయరానా అన్న ఎక్కినా అన్న వెహికల్ ఎక్కినా ఉన్నాడా ఉన్నాడు నాలో డ్రైవింగ్ చేస్తున్నా నాగే మీడియా వాళ్ళమే. అరే నువ్వు మీడియా అయితే కెమెరా ఉంటుంది నాకేం. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ జేఈఓ వెంకయ్య చౌదరి. వరంగల్ నేడు జరగనున్న గ్రూప్ 2 పరీక్షలకు సర్వం సిద్ధం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూప్ 2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ప్రకటన. విడుదల చేసిన వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద ప్రకటన. వరంగల్ జిల్లాలో 28 సెంటర్లు, హన్మకొండ జిల్లాలో 82 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రకటన. అరగంట ముందే సెంటర్కు పరీక్ష రాయనున్న అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచన. పరీక్ష కేంద్రాలలో 2 జిల్లాల అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పేర్కొన్న కలెక్టర్. గ్రూప్ 2 పరీక్ష రాయనున్న అభ్యర్థులకు అన్ని మౌలిక వసతులు, త్రాగునీరు, విద్యుత్, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నట్లు తెలిపిన జిల్లా కలెక్టర్. హన్మకొండ జిల్లాలో ఏర్పాటు చేసిన 82 సెంటర్లలో 33,005 మంది అభ్యర్థులు, వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన 28 సెంటర్లలో 11,309 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపిన అధికారులు. నేటి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండో పేపర్, సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మూడో పేపర్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నాలుగో పేపర్ ఉంటుందని పేర్కొన్న అధికారులు. ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లో అనుమతిస్తారని అభ్యర్థులకు సూచించిన అధికారులు. 9:30 తర్వాత గేట్లు మూసివేస్తారని పరీక్ష రాయనున్న అభ్యర్థులకు సూచించిన జిల్లా కలెక్టర్ సత్యశారద. తగినంత మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపిన జిల్లా కలెక్టర్. ఆలమూరు మండలం చింతలూరు సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షునిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ బలపరిచిన అభ్యర్థిగా గారపాటి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆలమూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల యందు ఎన్నికల అధికారిని బి మీనా
పర్యవేక్షణలో జరిగిన ఎన్నికల్లో 12 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తదనంతరం జరిగిన అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికలలో ఉపాధ్యక్షులుగా వడ్డి శ్రీనివాసులను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సభ్యులుగా తాడి సుబ్బిరెడ్డి, కోపిశెట్టి గోవిందరావు, గరగగ్గ నాగేశ్వరరావు, జంగం రామారావు, సురపురెడ్డి తాతయ్య నాయుడు, చిన్నం నారాయణమూర్తి, ఉప్పెర్ల శేషగిరి, మట్ట రామకృష్ణ, పల్ల వెంకట ప్రసాద్, జిత్తుగ సూర్యనారాయణలు ఎన్నికైనారు. నూతనంగా ఎన్నికైన సాగునీటి సంఘం కమిటీ సభ్యులను సర్పంచ్లు సంగీత సుభాష్ వడ్డి వెంకన్న, తోట వెంకటేశ్వర్లు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు సూరపురెడ్డి సత్య, గారపాటి త్రిమూర్తులు, వైట్ల శేషుబాబు, కొత్తూరి సాయి మరియు కూటమి నాయకులు పాల్గొని అభినందనలు తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న విలేకరులపై దాడులు అమానుషమని కుప్పం విలేకరులు పేర్కొన్నారు. కడప జిల్లా సాగునీటి సంఘాల ఎన్నికల్లో కవరేజ్ కోసం వెళ్లిన సాక్షి విలేకరి, ఫోటో జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెవెన్యూ ఇన్స్పెక్టర్కు శనివారం విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గం పాల్గొన్నారు. జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్టుపై దాడులు ఖండించాలి, జర్నలిస్టుపై దాడులు ఖండించాలి. ఏం గోడి మనిషి పార్టీ తీసుకురా అంటే అవునా? సింగరేణి క్వార్టర్లను పొందిన కార్మికులు తమ క్వార్టర్లను కమర్షియల్ కోసం రెంటుకు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అజ్జీవన్ జీఎం లలిత్ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు జీఎం శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కార్మికుల కోసం ఇచ్చిన క్వార్టర్లను 40,000కు పైగా రెంటుకు ఇస్తున్నట్లు వస్తున్న ఆరోపణల మేరకు జీఎం స్పందించారు. అలాంటివి జరిగితే సంస్థ పరంగా చర్యలుంటాయని తెలిపారు. అలాగే కోర్టు పరిధిలో ఉన్న రోడ్డు వెడల్పులో కోల్పోతున్న క్వార్టర్లకు కోర్టు ఈ నెల 30 వరకు వెసులుబాటు కల్పించిందని వార్తలు వస్తున్నాయని, అది నిజం కాదని 23 మంది క్వార్టర్లకు 18వ తేదీలోగా ఖాళీ చేయాలని నోటీసులు ఉన్నాయని, వారికి శనివారం క్వార్టర్లను కేటాయించడం జరుగుతుందని తెలిపారు. హైకోర్టు వారు మొన్న 11వ తారీఖు నుంచి మొదలుపెట్టి వారం రోజులు అంటే 18వ తారీఖు లోపల వారికి క్వార్టర్లు అలాట్ చేయమన్నారు. వాళ్ళని ఖాళీ చేయమని కోరడం జరిగింది. దానిలో భాగంగా రేపు ఈ యొక్క 19 మందికి మిగిలిన 23 మందికి క్వార్టర్లు అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. వారం రోజుల టైంలో వాళ్ళు ఖాళీ చేసేయడం జరుగుతుంది. ఇది కాక కొంతమంది సింగరేణి ఉద్యోగులు వారి యొక్క కంపెనీ ఉండడానికి ఇచ్చిన క్వార్టర్లను కమర్షియల్ పర్పస్కు రెంట్ మీద ఇచ్చి 40,000కు 50,000కు రెంట్ ఇస్తున్నట్టుగా తెలిసింది. బయట వారికి కూడా ఇల్లీగల్గా రెంట్కి ఇస్తున్నారు. అట్టి వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గమనించవలసిందిగా కోరుతున్నాం. నమస్తే. చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేటలో మేల్కొని ఉన్న శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ ఆలయంలో శ్రీచక్ర పంచలోక మహామేలు ప్రాణ ప్రతిష్టాపక కార్యక్రమం వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆలయ ధర్మకర్త శివకుమార్ మరియు ఆలయ కార్యనిర్వహణ సభ్యులు వెంకటేష్ తెలిపారు. శ్రీచక్ర పంచలోక మహామేలు ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమంలో భార్యాభర్తలు కలిసి పూజలు నిర్వహిస్తే మంచి జరుగుతుందని వేద పండితులు తెలిపారు. ఈ పూజ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు అందుకోవడం జరిగిందని ఆలయ అర్చకులు తెలిపారు. స్నానానంతరం ధృతస్నానం సమర్పయామి. ఓం కుసుమజ్యోతిరసి తేజోసి దేవవర్తంతోత్పన్నాత్మచిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య సమర్పయామి. नानी संजय पूरा पूरा नानी नानी ఈ
समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि शुद्धाचमनीयं समर्पयामि ఈరోజు పెద్దపల్లి గంగమాంబ దేవాలయం ముందు శ్రీచక్ర పంచలోహ మహామేరు ప్రాణప్రతిష్ఠ జరిగి ఆలయం ముందు శ్రీచక్ర స్థాపన జరిగింది. రంగులతోటి శ్రీచక్రాన్ని డ్రాయింగ్ వేసి దాని మీద రంగులు వేసి అందులో జ్యోతులు పెట్టి వెలిగించి సిరుజ్యోతుల పూజ అని ఈరోజు చేశాం. అంటే సిరి అంటే లక్ష్మి, అంటే లక్ష్మీ కటాక్షం కొరకు జనాకర్షణ కొరకు ఇక్కడ ఈ పూజలు జరపడం అయ్యింది. అందరూ వచ్చి పూజలో పాల్గొన్నారు. అందరికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కటాక్ష సిద్ధి కలగాలని కోరుతూ నమస్తే. వాళ్ళిద్దరిని కూడా చూడు చెప్తాను. ఒంగొంద వాళ్ళు నిలబడండి. పూజారా వాగ్బా సంగారెడ్డిలో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ ప్రారంభం. మల్కాపూర్ చెరువులో నీటిలో తేలియాడే యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్. భార్యాభర్తల గొడవలో తలదూర్చిన ఎస్ఐ 20,000 లంచం ఇవ్వలేదని గిరిజన యువకుడిపై దాడి. మైబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో భార్యాభర్తల పంచాయతీలో 20,000 డిమాండ్ చేసిన ఎస్ఐ క్రాంతి కిరణ్ అంతకుముందే 15,000 తీసుకున్నారని, తన దగ్గర డబ్బులు లేవని వేడుకున్న యువకుడు డబ్బులు ఇవ్వలేదని పోలీసులు దారుణంగా కొట్టినట్టు గిరిజన యువకుడి ఆరోపణ. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యుల డిమాండ్. సప్పుడు ఉంటుందా పెద్దవంగర పోలీస్ స్టేషన్లో సార్. మా భార్య విషయంలో మా భార్య పోలీస్ స్టేషన్ వేసింది. అది రావడం వల్ల భూమి రాపియాలి ఇవి రాపియాలని చెప్పేసి లంచం అడగడం వల్ల 20,000 లంచం అడిగి డబ్బులు ఇవ్వడం వల్ల డబ్బులు ఇవ్వడం వల్ల కొట్టడం జరిగింది. కాంతి కుమార్ ఎస్ఐ, కానిస్టేబుల్, 3 కానిస్టేబుల్,
ఎస్ఐ డ్రైవర్ కూడా కొట్టిండు, చాలా కొట్టడం జరిగింది. చాలా బాధ ఉంది. డబ్బులు ఇవ్వడం వల్ల కొట్టిండు. మొన్న 15,000 తీసుకున్నారు పోలీస్ స్టేషన్లో. 15,000 తీసుకున్నారు. కానిస్టేబుల్ 2,000 తీసుకున్నారు మొన్న. ఎస్ఐ ఏమో 15,000 అడుగుతుంది. ఇవ్వకపోవడం వల్ల ఇవాళ 20,000 అడుగుతుంది. కొట్టడం జరిగింది. బాగా ఇబ్బందిగా ఉన్నది చాలా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.